ఇన్కార్ లేక్ సిటీ సంస్థ బహుళ అంతస్తులను నిర్మిస్తూ పక్కనే ఉన్న సాకి చెరువు బఫర్ జోన్ ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు పనులు ఆపాలని, దీనిపై అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అవసరమైతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రధాన రహదారికి ఆనుకొని సాకి చెరువు బఫర్ జోన్లో ఇన్కార్ లేక్ సిటీ సంస్థ రోడ్డు నిర్మాణం చేపడుతుండటంతో గతంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు పనులను ఆపి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేపడతామని చెప్పి ఇప్పుడు పనులు మొదలుపెట్టినా ఎందుకు అధికారులు స్పందించడం లేదని ప్రశ్నించారు. హైడ్రాకు సైతం ఫిర్యాదు చేశామని, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు చెప్పినా ఇటువైపు రాకపోవటం పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని ఆరోపించారు. 2 గంటల తర్వాత స్పాట్కు చేరుకున్న జీహెచ్ఎంసీ ఇరిగేషన్ ఏఈ గులాం ఇరిగేషన్ ఈఈ మల్లేశంతో ఫోన్లో మాట్లాడగా మంత్రి ఉత్తమ్ కుమార్ పేరు ప్రస్తావించి రోడ్డు పనులు ఆపొద్దని హుక్కుం జారీ చేశారని అన్నారు. ఒకవేళ ఇరిగేషన్ కింద స్థాయి అధికారులు పనులు ఆపాలని చెప్పగా మరోవైపు ఉన్నతాధికారులు పనులకు అడ్డుపడొద్దని చెప్పడం వింతగా ఉందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అమ్ముడుపోయారని కార్పొరేటర్ ఆరోపించారు. సంబంధిత శాఖల నుంచి అన్ని రకాల అనుమతులు, సర్టిఫికెట్లు ఉన్నాయని ఇన్కార్ సంస్థ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. ఏమంటారు? ఏదో చెప్పండి, మీరు చెప్పండి, నాకు చెప్పండి, మేము విన్నాం. కానీ ఎందుకు ఆపలేరు? ఆ రోజు ఆపారు కదా నా ముందే. ఇది పటాన్ చెరువు సాగి చెరువుకు సంబంధించిన సమస్య. పటాన్ చెరువు సాగి చెరువు 106 ఎకరాల ఎఫ్టీఎల్. ఇది ఇంచుమించు 106 ఎకరాల చెరువు ఇది. దీని పక్కనే ఇన్కార్ అని బహుళాంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు ఇన్కార్ సంస్థ వాళ్ళు. అయితే గత 15-20 రోజుల కిందట నేను ఇక్కడ వస్తే ఏం చేశారంటే ఈ బఫర్లో ఈ కట్టపొడత రోడ్ వేస్తున్నారు. వాళ్ళు కట్టకు దగ్గర ఆనుకొని రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ వేస్తున్నారని చెప్పేసి నేను ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి పోయి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్కు చేశా, హైడ్రా వాళ్ళకి చేశా, లోకల్ ఎంఆర్ఓకి చేశా, బుద్ధ భవన్లో ఇరిగేషన్ వాళ్ళకి చేశా, జిల్లా ఇరిగేషన్ వాళ్ళకి చేశా. ఈ అందరికి కూడా కంప్లైంట్ చేశాను నేను. అయ్యా ఇట్లా జరుగుతుంది, ఇబ్బంది ఉంది, పటాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన సాగి చెరువును చెరువు కట్టను ఆనుకొని రోడ్ వేస్తున్నారు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి అని నేను కలెక్టర్కి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్కి చెప్పిన తర్వాత అప్పుడు బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేయడం, మేము వస్తున్నామండి, ఏదో మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మేము వస్తున్నామని చెప్పేసి ఆ రోజు వస్తుంటే నేను లోకల్ ఎంఆర్ఓకి కూడా నేను ఒక మాట చెప్పిన, ఇట్లా బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, మీరు కూడా ఉండండి, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఎందుకంటే పటాన్ చెరువు మెజిస్ట్రేట్, మీరు ఏదన్నా అన్యాయంగా అక్రమంగా ఎవరన్నా ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు కానీ ఆక్రమించినప్పుడు మీరు కేసులు పెట్టే అధికారం కూడా ఉంది మీకు, ఎంఆర్ఓ గారు, మీరు ఖచ్చితంగా రండి అని నేను ఆ రోజు ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఆర్ఐ గారిని పంపించడం జరిగింది. ఇరిగేషన్ ఈఈ వచ్చిండు, డిఈ వచ్చిండు, జేఈ వచ్చారు. మా మండల్ నుంచేమో ఆర్ఐ గారు అని కాజా పాషా గారు వచ్చారు. ఆ నలుగురు చూసి ఆ రోజు అన్నారు వాళ్ళు కూడా ఇరిగేషన్ వాళ్ళు, మరి అరే ఇది బఫర్లోనే వేస్తున్నారు ఈ రోడ్డు, ఎవరు వేస్తున్నారని చెప్పేసి ఇన్కార్ సంస్థ వాళ్ళని పిలిచి మీరు ఆపండి, మేము అద్దుబందులు మేము సర్వే చేసి అద్దుబందులు పెట్టిన దాకా మీరు రోడ్ వేసుకోవద్దని నా ముందు చెప్పిన తర్వాత ఆగారు. ఒక వారం రోజులు ఆగారు. మళ్ళీ వాళ్ళ ప్రొద్దున చూస్తే మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యింది.